హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. నేను సరికొత్త కథతో మీ ముందుకు వస్తున్నాను. మీరు చివరి వరకు చూడండి. చాలా ఎంజాయ్ చేస్తారు. చాలామంది చూస్తున్నారు కానీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం లేదు. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారైతే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి వీలైతే షేర్ చేయండి. ఇక కథలోకి వెళ్తే, మాది కృష్ణపురం అనే ఒక చిన్న గ్రామం. మా గ్రామంలో ఏది జరిగినా ప్రతి ఒక్కరికీ ఇట్లే తెలిసిపోతుంది. మా ఊరిలో ఏ చిన్న తప్పు చేసినా జనాలు సహించరు. అలాగని ఎవరైనా మంచి చేసినా ఊర్వలేక ఏడుస్తూ ఉంటారు. మా ఊర్లో దివ్య పెద్ద అందగత్తే. దానికి కొద్దిగా బల్పు, అహంకారం ఎక్కువే. ఆ విషయం వాళ్ల నాన్న గోపాలకృష్ణకు తెలియదు అనుకుంటుంది కాని పాపం ఆ తండ్రికి అన్నీ తెలుసు. తల్లిలేని పిల్ల అని గోపాలకృష్ణ ఆమెను ఎంతో గారభంగా పెంచాడు. కాని దివ్యబుద్ధి ఎలాంటిదంటే, ఎవరైనా వచ్చి నిన్ను ప్రేమిస్తున్నాను అని చెబితే చాలు, వాడికి సర్వం అప్పజెప్పేసే రకం. ఇలా అయితే లాభంలేదు అనుకున్న గోపాలకృష్ణ గుట్టుచప్పుడు కాకుండా దివ్యకు వంశీ అనే యువకుడితో పెళ్లి చేసేశాడు. వంశీ తల్లి పేరు వసుంధర. ఆమె దివ్యకు అత్తగారు అవుతుంది. వసుంధర వయసు పైబడుతున్న దివ్యకన్నా ఎంతో అందంగా, ఆకర్షణీయంగా ఉంటుంది. ఒక సంవత్సరం క్రితమే వసుంధర భర్త చనిపోయాడు. ఆమెకు వంశీ ఒక్కడే కొడుకు, పైగా వాడు ఉట్టి ఎర్రోడు, అమాయకుడు. భర్త చనిపోయినా వసుంధర మనసులో కోరికలు ఇంకా చావలేదు. అటు పెళ్లయిన దివ్యకు కూడా కోరికలు తీరడంలేదు. వంశీ అటూ ఇటు కాకపోయినా దివ్యకు నచ్చిన విధంగా సుఖపెట్టలేకపోతున్నాడు. దాంతో దివ్యకు ఏదో కావాలి, ఇంకేదో కావాలి అనే అసంతృప్తి మిగిలిపోయింది. అలా ఇద్దరు ఆడవాళ్లు, అత్తా కోడళ్ళు, సుఖం కోసం తపిస్తున్న సమయంలో సంక్రాంతి పండుగ వచ్చింది. కూతుర్ని, అల్లుడిని పండక్కి ఇంటికి తీసుకెళ్దామని గోపాలకృష్ణ వసుంధర ఇంటికి వచ్చాడు. గోపాలకృష్ణ ఇంటికి రాగానే చెల్లెమ్మా, చెల్లెమ్మా అనుకుంటూ లోపలికి వచ్చాడు. అక్కడ గడియ పెట్టకుండా ఉన్న తలుపు తీసి ఒక్కసారిగా లోపల ఉన్న వసుంధరను చూసి షాక్ అయిపోయాడు. అప్పుడే స్నానం చేసి వచ్చిన వసుంధర ఒంటికి కేవలం టవల్ మాత్రమే కట్టుకుని అద్దం ముందు నిలబడి తన అందాన్ని చూసుకుంటూ మురిసిపోతోంది. ఆమెను అలా చూసేసరికి గోపాలకృష్ణ నరనరాల్లో కరెంట్ షాక్ కొట్టినట్లు అయింది. ఆ సౌందర్యాన్ని చూసి కాసేపటివరకు తేరుకోలేకపోయిన గోపాలకృష్ణ ఆ తర్వాత వద్దు, ఇది తప్పు అని అనుకున్నాడు. అసలు తను ఇక్కడ ఉన్న విషయం ఆమె గమనించిందో లేదోనని ఒక్కసారి దగ్గినట్టు నటించాడు. అప్పుడుగాని వసుంధర తేరుకోలేదు. కళ్ళు పెద్దవి చేసి చూస్తున్న గోపాలకృష్ణ కేసి చూసి, అన్నయ్యా, ఇదేనా రావడం? అంటూ కూర్చో అన్నయ్యా, నేను ఇప్పుడే వస్తాను అని లోపలికి వెళ్ళింది. వసుంధర లోపలికి వెళ్లగానే, అల్లుడుగారు, దివ్య ఇక్కడ లేరా అని అటూ ఇటు చూస్తూ కూర్చున్నాడు గోపాలకృష్ణ. ఈలోగా ఆకుపచ్చ చీర కట్టుకుని, లోపల జాకెట్ వేసుకుని అప్సరసలా వచ్చింది వసుంధర. గోపాలకృష్ణకు అసలేం అర్థం కావడంలేదు. ఏం తీసుకుంటారు అన్నయ్యా, టీనా కాఫీనా అని అడిగితే ఏదైనా సరే అన్నట్టు తల ఊపి, పిల్లలు లేరా అని అడిగాడు. వసుంధర, పండగ కదా అన్నయ్యా, మా అన్నయ్య వచ్చి వాళ్లని తీసుకెళ్లాడు. గోపాలకృష్ణ దీనంగా మొహం పెట్టి, అదేంటమ్మా, మొదటి పండగ కదా, నేను తీసుకెళ్దామని వచ్చాను. వసుంధర, మీకు తెలుసుకదా అన్నయ్యా, మా వదినకు పిల్లలు లేరని. అందుకే బలవంతంగా తీసుకెళ్ళింది. మరి నాకు మాత్రం ఎవరున్నారు చెప్పండి? ఎలాగో వచ్చారు కదా, పండగకి ఇక్కడే ఉండండి. ఇలా ఒకరి బాధను ఒకరు పంచుకుంటూ మాటల్లో మునిగిపోయారు. సరే అన్నయ్యా, మీరు స్నానం చేసిరండి, వంట సిద్ధం చేస్తాను అని వసుంధర వంటగదిలోకి వెళ్ళింది. నిజానికి ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం జరిగింది. గోపాలకృష్ణ వస్తున్నాడని దివ్య ముందే వసుంధరకు చెప్పింది. అయినా సరే వసుంధర బలవంతం చేసి మరీ కొడుకును, కోడలిని వాళ్ల అన్నయ్య ఇంటికి పంపించేసింది. ఎలాగైనా గోపాలకృష్ణతో తన ఆకలి తీర్చుకోవాలని వసుంధర ఆశపడింది. గోపాలకృష్ణ మాత్రం తట్టుకోలేకపోతున్నాడు. వసుంధరను చూస్తుంటే తనని తాను ఎలా కంట్రోల్ చేసుకోవాలో అర్థం కావడంలేదు. కాని
గోపాలకృష్ణ చాలా సెంటిమెంట్ ఉన్న మనిషి. అయినా వసుంధర కవ్విస్తూ చేసే పనుల వల్ల అతనిలో కూడా ఆశ పెరిగింది. అదే టైం కోసం ఎదురుచూస్తూ కాస్త ఫ్రెష్ అప్ అవుదామని గోపాలకృష్ణ బయట ఉన్న చిన్న బాత్రూంలోకి వెళ్లాడు. దానికి గొళ్ళెం కూడా లేదు. హఠాత్తుగా వసుంధర వేడి నీళ్లు లోపల పెడదామనే నెపంతో బాత్రూం తలుపు తీసింది. అంతే, గోపాలకృష్ణకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఇదే మంచి అవకాశం అనుకున్న వసుంధర గోపాలకృష్ణుడిని గట్టిగా పట్టుకుంది. గోపాలకృష్ణ మాత్రం ఏమీ ఎరగనట్టు, ఛీ ఛీ, వదులు, ఎవరైనా చూస్తే ఎలా? అన్నాడు. వసుంధర, ఇంట్లో ఎవరూ రారు అన్నయ్య. నన్ను కాదనకు. చాలా రోజుల నుండి పస్తులుంటున్నాను. నా ఆకలి నువ్వే తీర్చాలి. గోపాలకృష్ణకు కూడా మనసులో కోరిక ఉంది కాబట్టి ఇక ఆపలేకపోయాడు. ఆ తర్వాత 4 రోజులు ఇద్దరూ కలిసి ఒకరి ఆకలి ఒకరు తీర్చుకుంటూ సుఖపడ్డారు. తెల్లవారితే కూతురు దివ్య వస్తుందనగా అక్కడినుంచి జారుకున్నాడు గోపాలకృష్ణ. పండగ ముగిసి దివ్య, వంశీ తిరిగి ఇంటికి వచ్చారు. రాగానే దివ్యకు తన అత్తగారు వసుంధర ముఖంలో ఏదో కొత్త కళ కనిపించింది. దివ్య మనసులో, అదేంటి, అత్తయ్యగారిలో ఇన్ని మార్పులు? మేములేని సమయం చూసి ఎవరితోనైనా కులుకలేదు కదా? కొత్త పెళ్లికుతురిలా వయ్యారాలు పోతోంది. అత్తయ్య, మా నాన్నగారు వచ్చారా? అని అమాయకంగా అడిగింది దివ్య. వచ్చాడమ్మా. ఎంత చెప్పినా వినకుండా అదే రోజు సాయంత్రం నిరాశతో వెళ్ళిపోయాడు అని అబద్ధం చెప్పింది వసుంధర. 2 రోజుల తర్వాత వసుంధర, వంశీ, దివ్య ముగ్గురు కలిసి గోపాలకృష్ణ ఊరికి బయల్దేరారు. గోపాలకృష్ణకు మాత్రం లోపల చాలా భయంగా, కంగారుగా ఉంది. ఎక్కడ వసుంధర అందరి ముందు అల్లరి చేస్తుందో అని భయపడ్డాడు. కాని అంతా దేవుడి దయ అనుకుంటూ సరిపెట్టుకున్నాడు. వాళ్లు రాగానే అంతటా కులాసాయినా దివ్య, అల్లుడు అంటూ పలకరించాడు గోపాలకృష్ణ. కాని వసుంధర వైపు చూడలేదు. అది గమనించిన వసుంధర, ఏంటి అన్నయ్య, కూతురుమీదేనా ప్రేమ, మా మీద లేదా? అంది కొంటెగా. అలాంటిదేం లేదులేమ్మా, నా బంగారు తల్లిని చూసి చాలా రోజులు అయింది కదా అని కవర్ చేశాడు గోపాలకృష్ణ. దివ్యకు ఏదో తేడాగా అనిపిస్తోంది కాని అంతుచిక్కడం లేదు. గోపాలకృష్ణలాంటి పద్ధతి గల తండ్రిమీద ఎవరికీ అనుమానం రాదు. కాని అత్తయ్య గుట్టురట్టు చేయాలని దివ్య డిసైడ్ అయింది. అదేరోజు సాయంత్రం దివ్యను, అల్లుడిని ఇద్దరినీ ఊరు చూసిరండి అని బయటకు పంపించాడు గోపాలకృష్ణ. వసుంధరకు పట్టరాని ఆనందం వేసింది. వాళ్లు వచ్చేవరకు తృప్తి పడొచ్చు అని. వాళ్లు వెళ్లగానే గోపాలకృష్ణ గదిలోకి దూరింది వసుంధర. గోపాలకృష్ణ దీన్ని ఊహించలేదు. గోపాలకృష్ణ, వసూ, ఆగవే కొద్దిసేపు. దూరం పెడుతూ, నీకు కోరికలు ఎక్కువయ్యాయి. వసుంధర, అమ్మ దొంగ అన్నయ్యా, వాళ్లను బయటకు పంపించింది నాకోసమే కదరా? గోపాలకృష్ణ, అవునే. కాని ముందు నేను చెప్పేది పూర్తిగా విను. ఈరోజు నీకు చుక్కలు చూపిస్తా. వసుంధర, ముందు చూపించు అన్నయ్యా అని కొంటెగా అడిగింది. గోపాలకృష్ణ కూడా చేసేదేం లేక పని మొదలుపెట్టాడు. ఒక 15 నిమిషాల తర్వాత, నీకు దండం తల్లి, ఇక్కడినుంచి వెళ్ళు. ఇంకా నా కూతురు, అల్లుడు వస్తే పరువు పోతుంది అన్నాడు గోపాలకృష్ణ. ఛీ ఛీ, నీ మగబుద్ధి చూపించావు కదరా అన్నయ్యా అంది వసుంధర. అది కాదు వసు, అర్థం చేసుకో అంటూ ఆమెను పంపించేశాడు. తిరిగి వచ్చేటప్పుడు వంశీ తన స్నేహితుడిని కలవడానికి ఊరి చివర ఆగిపోయాడు. దివ్యమాత్రం ఒంటరిగా నడుచుకుంటూ ఇంటికి వచ్చింది. మనసులో భర్తను తిట్టుకుంటూ లోపలికి రాగా వసుంధర అలసిపోయిగాగా నిద్రలో పడుకుని ఉంది. దివ్య మనసులో, అత్తయ్య ఏంటి ఈ సమయంలో ఇలా పడుకుంది? ఎప్పుడూ పడుకోదు కదా, నాన్న ఎక్కడా అనుకుంటూ నాన్న గదిలోకి వెళ్లి చూసింది. అక్కడ గోపాలకృష్ణ కూడా రొప్పుకుంటూ అలసిపోయి నిద్రపోతున్నాడు. ఇప్పుడు దివ్యకు అనుమానం ఇంకా ఎక్కువైంది. దివ్య మనసులో, కొంపతీసి ఇప్పటివరకు ఇద్దరూ ఎంజాయ్ చేసి అలసిపోయారా? ఛా, అలా ఎలా జరుగుతుంది? మరి ఇద్దరూ ఏంటి స్పృహ లేకుండా ఇలా పడుకున్నారు? దివ్య గదిలోకి వెళ్లి నాన్న బట్టలు సర్దుతుండగా
అక్కడ మంచం కింద వసుంధరకు సంబంధించిన ఒక బంగారుగాజు, ఆమె వాడే ప్రత్యేకమైన సెంట్ సీసా దొరికాయి. దాంతో దివ్యకు అర్థమైపోయింది. తన తండ్రి, అత్తగారు కలిసి తప్పు చేశారని. మొదట దివ్యకు చాలా కోపం వచ్చింది. కాని కాసేపు ఆలోచించాక ఆమెకు ఒక విషయం అర్థమైంది. తన తండ్రి గోపాలకృష్ణ తనకోసం తల్లిలేని లోటు తెలియకుండా జీవితాంతం ఒంటరిగా గడిపాడు. అటు అత్తగారు వసుంధర కూడా భర్త పోయాక ఒంటరితనంతో బాధపడుతోంది. ఈ విషయం బయటపెడితే ఇరు కుటుంబాల పరువు బజారున పడుతుంది. తన కాపురం కూడా ముక్కలవుతుంది. అందుకే దివ్య ఆ నిజాన్ని ఎవరికీ చెప్పకుండా తన మనసులోనే దాచుకోవాలని నిర్ణయించుకుంటుంది. ఆ తర్వాత గోపాలకృష్ణాన్నే నాన్నా, నాన్నా అని పిలిచింది. గోపాలకృష్ణ ఏమీ ఎరగనట్టు లేచి కూతురితో మాట్లాడి ఆనందంగా 4 రోజుల తర్వాత వాళ్ల ఇంటికి పంపించేశాడు. దివ్యకు అంతా తెలిసినా ఏమీ చేయలేని పరిస్థితి. కాని గోపాలకృష్ణ, వసుంధర మాత్రం తమ రహస్య బంధాన్ని ఆపలేదు. ఊర్లు దగ్గరే కాబట్టి ఊరి బయట ఉన్న మామిడి తోటలో ఎవరికీ తెలియకుండా కలుసుకుంటూ వాళ్ల జీవితాన్ని హ్యాపీగా గడుపుతున్నారు. ఇటు దివ్యకూడా తన భర్త వంశీని తన దారిలోకి తెచ్చుకుని తన కాపురం సంతోషంగా ఉండేలా చూసుకుంది. మీకు ఈ కథ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని, లైక్ చేసి, వీలైతే షేర్ చేయండి.